హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కట్టిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానాలు చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం అండి. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి ఏ రోజున వచ్చింది, ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలి, జంట నాగులకు పాలు ఏ సమయంలో పోయాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటాము. ఈ మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. ఈ షష్ఠి తిథి ప్రారంభం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 ప్రారంభమై మరుసటి రోజు 2024 సంవత్సరం డిసెంబర్ 7 అనగా శనివారం ఉదయం 11:05 వరకు మనకి ఈ షష్ఠి తిథి అయితే ఉంటుందండి. సుబ్రహ్మణ్య షష్ఠి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి మనం ఉదయం తేదీ ప్రకారం మనం ఉదయం వేళలో ఈ పూజలు అనేది నిర్వహిస్తాం కాబట్టి 2024 సంవత్సరం డిసెంబర్ 7 శనివారం రోజున ఈ పూజనైతే నిర్వహించుకోవాలి. జంట నాగులకు పాలు పోయడానికి, అభిషేకం నిర్వహించుకోవడానికి, ఇంకా పూజ నిర్వహించుకోవడానికి ఈరోజు శుభ సమయం వచ్చి ఉదయం 5 గంటల నుండి 9 గంటల లోపు మనం ఈ పూజ అన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించవచ్చండి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెప్తారు. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారండి. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు అయితే జరుగుతాయి. అంతేకాదండి, సుబ్రహ్మణ్యుని పూజించడం వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని విశ్వాసం అండి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు అన్నిటి నుంచి బయటపడవచ్చని, అలాగే అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మకం అండి. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికారాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో పీటను ఉంచి దానిపై పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని వాటిపైన ఒక వస్త్రాన్ని, ఎర్రటి వస్త్రాన్ని అయితే పరచాలి. ఆ వస్త్రం మీద 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని లేక సుబ్రహ్మణ్య స్వామి వేల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచి ఫోటోకి గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. తర్వాత స్వామివారిని చక్కగా పూలతో అలంకరించుకోవాలి. స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టము, అంటే ఎరుపు రంగు పూలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి. మీ దగ్గర అందుబాటులో ఉంటే ఎరుపు రంగు పూలతో పూజ అయితే చేసుకోండి. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ఆ గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాలండి. తర్వాత మనం స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్వామివారికి తర్వాత ప్రమిదలో, అంటే పిండి ప్రమిదైనా పెట్టుకోవచ్చండి. 6 ఒత్తులు విడివిడిగా వేసి దీపం అయితే వెలిగించుకోవాలి. 6 ఒత్తులు స్వామివారి 6 ముఖాలకు సంకేతం అండి. 6 ఒత్తులు అనేది విడివిడిగా ఒక్కొక్క ఒత్తి ప్రమిదలని ఒక్కొక్క దీపంగా పెట్టుకోవచ్చు, 6 దీపాలుగా. లేదా ఒకే ప్రమిదలో 6 ఒత్తులు సపరేట్గా విడివిడిగా వేసుకొనైనా ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకి ఇష్టమైన ఎర్రటి పూలతో కానీ కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు ఓం సాయం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు
మన వీలుని బట్టి జపించాలండి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవేమీ పెట్టలేని వారు దానిమ్మ గింజలైన నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. మీకు మీ దగ్గర విగ్రహం ఉంటే వీలైతే మీ ఇంట్లోనే స్వామివారికి అభిషేకం చేసుకోండి, లేదా మన గుడిలో అభిషేకమైన చేస్తారు. ఆ రోజున సందర్శించుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున సుబ్రహ్మణ్య అష్టకం లేదా కరలంబ స్తోత్రం లేదా భుజంగ స్తోత్రం ఈ మూడింట్లో ఒకటి చదవడం లేదా వినడం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం అండి. ఇంకా ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అయితే నిర్వహిస్తారండి. ఆ కళ్యాణం వీక్షించిన చాలా మంచిదండి. మనకున్న అన్ని ఇబ్బందులు పోయి వివాహ ప్రాప్తి అనేది కలుగుతుంది, సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి అనేది కలుగుతుందండి. ఇంకా ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో అయితే వేల్కావడి మహోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా మనం పాల్గొంటే చాలా మంచిది. ఓకే అండి, మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.